హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాలేజ్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజ్ ముందు బైఠాయించి ఏబీఎస్ఎఫ్ విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం విరమించబోమని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలను చేశారు. జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పి గత ప్రభుత్వమైనటువంటి సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ విద్యార్థులు అడగ ముందుకే ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రకటన చేసిన తర్వాత ఏ రోజు కూడా విద్యార్థుల పక్షం ఉండకుండా విద్యార్థులకు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. విద్యార్థులంతా కలిసి నిరుద్యోగులంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యల పైన నిరుద్యోగ సమస్యల పైన మాట్లాడుకోవడం చాలా బాధాకరం, సిగ్గుచేట అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు PCC హోదాలో ఉన్నప్పుడు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం.